ద భూత్ని అని కొత్త హిందీ సినిమా మొన్న గురువారం మే 1న థియేటర్స్లో రిలీజ్ అయింది. నేను ఇంతకుముందు ట్రైలర్ చూస్తేనే అనిపించింది నాసిరకం అనేసి. ఏమంటే సంజయ్ దత్ కనపడ్డాడు, ప్లస్ మౌని రాయ్గా ఉంది. ఇద్దరు నాకు తెలుసు కాబట్టి చూశాను సినిమా చూస్తే 2 గంటలే ఉంది సినిమా స్టార్ట్ అయిన మొదటి 10-15 నిమిషాలు ఏమీ అర్థం కాలేదు అసలు. ఏమంటారు, ఎవరో కొత్త హీరో సన్నీ సింగ్ అంటే అతను చాలా సినిమాల్లో, హిందీ సినిమాలో సైడ్ రోల్స్ వేసేవాడు, హీరోగా చేశాడు ఈ సినిమాలో. ఇక హీరోకి 2 ఫ్రెండ్స్, వాళ్ళు కొత్త వాళ్ళే. ఏదో కామెడీ ట్రై చేశారు, ఏదో కాలేజీలో లవ్ ట్రీ అని చెప్పి, వ్యాలంటైన్స్ డే అని, హోలీ అని ఏదేదో జరిగింది. నాకేం అర్థం కాలే ఒక 15 నిమిషాల వరకు. ఆ తర్వాత మనకు దయ్యం ఉంది అని మనకు క్లారిటీ వస్తుంది. ఆ కాలేజీలో దయ్యం ఉందనేసి కాలేజీ వాళ్ళు ఏమంటారు, దయ్యాలని విడిపించే మన హీరో సంజయ్ దత్ని పిలిపిస్తారు. అప్పుడు సంజయ్ దత్ ఎంట్రీ చూస్తే అసలు ఏంటో, అసలు చిన్నపిల్లల సినిమా మాదిరి చూపించారు ఎంట్రీలో. ఏదో దయ్యాలని గాల్లో కత్తులతో నరుకుతుంటాడు, ఏదేదో చేస్తుంటాడు. అసలు సంజయ్ దత్ ఎలా ఒప్పుకున్నాడు ఈ సినిమా అనిపించింది. ఒప్పుకోవడమే కాదు, ఈ సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా సంజయ్ దత్. మరి దారుణం అది. సరే, అది పక్కన పెట్టేస్తే ఇక సంజయ్ దత్ కాలేజీకి రావడం, అప్పుడు మనకు ఈ మౌని రాయ్, మనకి ఎవరైతే నాగిన్ సీరియల్తో ఫేమస్ అయ్యి ఇప్పుడు సినిమాల్లో పాపులర్ అయిందో, చాలా బాగుంటుంది మౌని రాయ్. ఆమె కోసం చూసే సినిమా యాక్చువల్ చెప్పాలంటే. ఇక ఆమెనే భూతిని అంటే ఆడదయ్యం. భూతిని అనేసి మనకు ట్రైలర్ చూస్తేనే తెలుసు మనకు ఆమెనే అనేసి. బట్ సినిమాలో హీరోకు తెలియదు ఆమె దయ్యం అనేసి. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ నడిపారు. అది ప్యారలల్గా ఇంకో కొత్త అమ్మాయి పలక్ తివారీ అనేసి ఆ అమ్మాయి కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసింది. ఆ అమ్మాయి హీరోయిన్ని లవ్ చేస్తూ ఉంటుంది. ఇలా ట్రయాంగిల్ నడిచింది ఫస్ట్ హాఫ్లో. ఈ సీన్ ఏదేదో వస్తున్నాయి పోతున్నాయి, ఏదో కామెడీ ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నారు, ఏదేదో నడుచుకుంటూ పోయింది సినిమా. ఇంకా తర్వాత హీరోకి రివీల్ అవుతుంది హీరోయిన్ దయ్యం అనేసి, మౌని రాయ్. ఆ సీన్లు చూస్తే నాకు రీసెంట్గా మనకు తెలుగులో ఒక సినిమా వచ్చింది, లవ్ ఇఫ్ యూ డేర్ అనేసి. మన దిల్ రాజు తమ్ముని కొడుకు హీరో అండ్ మన బేబీ సినిమా హీరోయిన్. ఆ సినిమా ఛాయల్లాగా కనపడింది నాకు కొంతసేపు. అంటే దయ్యంతో ప్రేమ అనేసి ఏదో కామెడీ ట్రై చేశారు. ఈ కామెడీలు మనం చాలా చూసాం మన తెలుగులో, హారర్ కామెడీలు. హీరో ఫ్రెండ్స్తో కామెడీ ట్రై చేశారు, ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోయారు ఫస్ట్ హాఫ్లో. ఇక సంజయ్ దత్ ఒక సైడు ఇంట్రడక్షన్లో ఏమో దయ్యాలని అసలు చెడు కూడా ఆడేసుకుంటాడు అన్నట్టు చూపించి, కాలేజీకి వచ్చి ఊకే ఉంటాడంతే, ఏందో సెటప్ చేసుకుంటూ ఉంటాడంతే, ఇక ఉన్నాడంటే సంజయ్ దత్. ఇక ఫస్ట్ హాఫ్ అయిపోయిందిలే అనుకుంటే ఇక సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ తిరిగింది. అంత సినిమా అంతా ఒక సెటప్, ఒక కాలేజీలో పెట్టారు. అన్నీ ఇండోర్ షాట్సే, ఆ గాల్లో ఎగరడాలు, ఆ రూప్ షాట్స్, ఇవన్నీ ఇక విసుగు తెప్పించేసింది. ఇంక సెకండ్ హాఫ్లో ఇంకా ఫోర్స్ఫుల్గా ఏమంటే హీరోయిన్ దయ్యానికంట తను దయ్యం ఎలా అయిందో తెలియదంట. దయ్యానికి గతం మర్చిపోయిందనమాట. ఇదొక వింత. అంటే సంజయ్ దత్ ఉండి అంటే ఆ దయ్యము హీరోకి మాత్రమే కనపడుతుంది, ఇంకెవరికి కనపడదు అనమాట. సో హీరో సంజయ్ దత్ ఉండి దాని ఫ్లాష్ బ్యాక్ కనుక్కో, అప్పుడు దాన్ని పట్టుకోవడం ఈజీ అవుతుంది అంటాడు. ఏదో అర్థం పడుతుంది రైటింగ్. హీరో ట్రై చేయడము, దయ్యం వచ్చేసి, దయ్యం కూడా స్పెసిఫిక్ టైంలోనే వస్తుంది, 8 గంటలకే వస్తుందంట. మిగతా టైంలో ఎక్కడ పోతుందో ఏమో తెలియదు ఎవరికి. దాని గురించి ఏమీ మాట్లాడలేదు సినిమాలో. వచ్చిందా ఇక మౌని రాయ్ దయ్యం ఎందుకు అయిందని దయ్యం గుర్తులేదు. ఓకే, సడన్గా గుర్తొస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఎంత సిల్లీగా ఉందంటే, దయ్యం ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో, ఇప్పుడు దయ్యమైంది, మరి వీళ్ళెందుకు సతాయిస్తుంది. అసలు ఏమి అర్థం పర్థం లేని సినిమా, అర్థం పర్థం లేని పాటలు, అర్థం పర్థం లేని యాక్టింగ్, అర్థం పర్థం లేని సీన్లు. అసలు ఇరిటేషన్ వచ్చింది నాకైతే. ఇంకా ప్రీ క్లైమాక్స్ ముందు ఇంకా దయ్యం స్టోరీ రివీల్ అయిపోయి, ఇంకా క్లైమాక్స్ ఇంకా ఏదో ఒక భారీ ఫైట్ లాగా పెట్టుకొని, ఫైట్ అంటే ఫైట్ కాదు, ఏదో తిక్క సినిమా. అసలు డబ్బులు ఎక్కువ తీసినట్టున్నారు సినిమాని, అంతకుమించి ఏమీ లేదు సినిమాలో. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్. అసలు ఈ రివ్యూ ఇవ్వడం కూడా వేస్ట్. ఈ భూతిని అని థియేటర్స్లో ఉంది, ఎవరు చూడట్లేదు. నాలాంటి వచ్చిన ప్రతి సినిమా చూసేవాళ్ళు తప్ప ఎవరు చూడరు కూడా. మీరు పొరపాటున సంజయ్ దత్ ఉన్నాడు, మౌని రాయ్ ఉందని పోతే మాత్రం బుక్ అవుతారు 2 గంటలు బలి. సో నా రేటింగ్ వచ్చి 1/5 బ్యాడ్ అని చెప్తాను. ఇక ఒకవేళ పొరపాటున చూస్తే ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే నిరభ్యంతరంగా చూడొచ్చు ఫ్యామిలీస్తో, ఎటువంటి ఇబ్బంది పడే సన్నివేశాలు లేవు. ఒకవేళ అంటే హారర్ అన్న ఉందంటే హారర్ లేదు, కామెడీ లేదు, ఏమీ లేదు సినిమాలో. ఇంకా రేపు నాకు తెలిసి ఓటీటీ కూడా ఎవరు తీసుకోరు ఈ సినిమాను, ఓటీటీ కూడా రాదు. ఒకవేళ పొరపాటున వస్తే ఓటీటీలో చూసినా కానీ టైం బొక్కే. థియేటర్కి వెళ్తే డబ్బులు బొక్క, టైం బొక్క. ఓటీటీలో చూస్తే టైం బొక్క. సో దూరంగా ఉండండి, మర్చిపోండి. ది భూతిని అనే హిందీ సినిమా, మౌని రాయ్, సంజయ్ దత్తులది.
అస్సలు బాగాలేదు, చూడలేము అసలు. ఇట్లాంటి సినిమాలు చూస్తే ఇంకా సినిమాలు చూడాలన్న కోరిక కూడా చచ్చిపోతుంది. అసలు బాలీవుడ్లో హిందీలో ఇంత నాసిరకం, ఇంత వరస్ట్ సినిమాలు ఎలా తీస్తారా బాబు అనిపించింది. అందుకే మన తెలుగు సినిమాలు వెళ్ళి అక్కడ 1,000 కోట్లు వసూలు చేస్తున్నాయి. అది ద భూతిని. నా రేటింగ్ వచ్చి 1/5. మర్చిపోండి, దూరంగా ఉండండి ఈ సినిమాని. ఈ సినిమాకి అస్సలు టీవీలో వద్దు, ఓటీటీలో వద్దు, థియేటర్లకు అసలే వద్దు. ఓకే, బాయ్.